రంజాన్ మాసంలో పండ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఉపవాసం ఉంటున్న ముస్లింలు రోజా సమయం తరువాత పండ్లు ఆరగిస్తూ ఉంటారు. ఈసారి పండ్లను కొందామంటే ధరలు అమాంతం పెరిగిపోవడంతో అటు వ్యాపారులు ఇటు వినియోగదారులకు ఇబ్బందులు తప్పట్లేదు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఫ్రూట్ రేట్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. మరొక వైపు సరైన మాల్ కూడా మార్కెట్కి రావట్లేదు. ముస్లింలు రంజాన్ మాసంలో పండ్లే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈసారి ఆ పరిస్థితి కనిపించట్లేదు. హలీం ధరలు కూడా భారీగానే ఉండడంతో జనాలకు కష్టాలు తప్పట్లేదు. हलीम पोटले का गोश्त इस्तेमाल करते हैं, प्योर पोटले का, और उसमें असली घी, ड्राई फ्रूट्स वगैरह सब चीज़ डाल के अच्छे से मसाले वगैरह लगा के सुबह से जब उसको घोटते उसका एक टेक्सचर लेके आते शाम में 5-6 बजे तक। नॉर्मल है सब कारोबार। फ्रूट महंगा है वहाँ 88 ग्राम में, और क्या है गिरा का रेटा नहीं दे रहे, और महंगा है तो सस्ता है। रमजान है लुट के खा रहा है, ऐसा ही हो रहा है। नहीं, हमेशा सब महंगा है। फ्रूट आम भी महंगा है, सेब महंगा है, पूरा हर आइटम महंगा है। समझो गिरा का वहाँ से मार्केट से महंगा मिल रहा हो। నగరంలో పెరిగిపోయిన పండ్ల ధరలపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. రంజాన్ రాకతో హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో ఫ్రూట్ రేట్లు అమాంతంగా పెరిగిపోయాయి. రంజాన్ కావడంతో ఫ్రూట్ ఎలాగో తీసుకోవాలి కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి కూడా ఫ్రూట్ చాలా తక్కువ సంఖ్యలో హైదరాబాద్కు వస్తుంది. మరోవైపు హైదరాబాద్ అవుట్ సైడ్లో ఫ్రూట్ మార్కెట్లు ఉండడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఎక్కువ అవుతున్నాయని కూడా వ్యాపారస్తులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. ఒక పక్క మటన్, మరోవైపు ఫ్రూట్ రేట్లు అమాంతంగా పెరిగిపోవడంతో ప్రజలు ఎలాగో చికెన్ కూడా తినట్లేదు. రంజాన్ ఉపవాస దీక్ష విరమణ సమయంలో ఎలాగో ఫ్రూట్ తీసుకోవాలి కాబట్టి అంతో ఇంతో ఇచ్చి ఫ్రూట్ తీసుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ వెంకటేశ్వర్తో నూర్ మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.